ఇవాళ చంద్రబాబు నాయుడు చాలా దారుణమైన దుర్మార్గమైన ఆట ఆడుతూ ఉంటాడు. పేరుకేమో వీళ్ళు సీట్ల సర్దుబాటు పేరుతో ఇద్దరు కూర్చొని చర్చ చేస్తూ ఉన్నారు. మరో పక్క చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలకు మళ్ళా తెరదీశాడు. అది ఎలాగంటే పవన్ కళ్యాణ్ 25-30 సీట్లు జనసేనకు అడుగుతున్న సందర్భంలో ఇవాళ జన సైనికులు కూడా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. మేము ఈ యొక్క మీడియా ద్వారా మేము జన సైనికులు చెప్తా ఉన్నాం, మీకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మీకు వెన్నుపోటు పొడుస్తాడని మీ సందర్భంగా తెలియజేస్తాను. అది ఎలాగంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెడన మాజీ సభ్యుడు బోరగడ్డ వేదవ్యాసు నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు పంపించాడు జనసేనలో చేరమని చెప్పేసి. అలాగే విజయవాడ వెస్ట్కి సంబంధించిన జలీల్ ఖాన్ని జనసేనలో చేరమని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపించాడు. అదే పద్ధతిలో ఏలూరుకి సంబంధించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబును కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు పంపించాడు జనసేనలో చేరమని చెప్పేసి. అంటే దీని ఉద్దేశం ఏంటయ్యా అంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది జనసేన ముసుగేసుకొని రేపు జనసేన అలయన్స్లో జనసేనకి ఇచ్చే సీట్ల ద్వారా వీళ్ళే అది అక్కడ కూడా వీళ్ళే పోటీ చేసి మరి ఎన్నికల క్షేత్రంలో రావాలని చెప్పేసి వీళ్ళ ఆలోచనగా ఉంది. అంటే తద్వారా ఒక నీచమైన దుర్మార్గమైన రాజకీయాలకి ఇద్దరు కలిసి తెరదీశారని తెలియజేస్తూ అంతిమంగా నష్టపోయేది పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఆ సామాజిక వర్గం కొంత ప్రేమతో కొంతమంది తిరుగుతున్న జనసేన వీర సైనికులే అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడైనా మీకు కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు మీ నాయకుడు వెన్నుపోటు పొడిస్తే మీ నాయకుడు ఆయన తెలుసో తెలియదు ఆయన కూడా మీకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. అల్టిమేట్గా మీరు పవన్ కళ్యాణ్ నమ్ముకొని నిండా మునిగిపోతుందని తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి దుర్మార్గ రాజకీయాలకి చరమేతం పడటం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రండి. తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం మాత్రమే ఇవాళ కాపు సంక్షేమం ద్వారా పెద్ద ఎత్తున కాపు సోదరులకి న్యాయం జరుగుతూ ఉంది. పేద బడుగు బలైన వర్గాల న్యాయం జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందని సందర్భంగా తెలియజేస్తాం.